హల్లెలూయా. మూడో పోరాటం చెప్తా. మొట్టమొదటి పోరాటం ఏంటి? దేనితో పోరాడదాం? పాపం మన శత్రువు, అది దాని అంతు తేల్చండి. దేనంతు? వాళ్ళంతు తేల్తా, వీళ్ళంతు తేల్తా కాదు, పాపం అంతు తేల్చు ఈరోజు. రెండు, శరీరం అంతు తేల్చు. అంతు తేల్చమని తగలబెట్టుకోమాకండి. అమ్మో లేడిపోయిన సాగు. అయ్యా పాస్టర్ గారు చెప్పాడు, శరీరాన్ని అంతు చూడమన్నాడు, శరీరాన్ని అంతు చూడమన్నాడు. శరీరమా నేను తగలబెట్టేస్తా, నేను ఏం చేస్తా? నిన్ను తగలబెట్టేస్తా, నీ అంతు చూస్తా. నీ అంతు చూడమన్నది ఈ శరీరంగా, దీనిలో ఉన్న కోరికలు, దీనిలో ఉన్న ఆ లక్షణాలు, ఆ శరీర కార్యాలు ఉన్నాయే, అన్నీ దీనిలో ఉన్నాయి కదా. ఆ అంతు తేలండి, ఈ అంతు కాదు. శుభ్రంగా ఉంచుకోండి. దేన్ని? ఎవరో యుహామంట ఇంటి నిండా ఎలుకలు తిరుగుతున్నాయి అంట. ఇంటి నిండా ఎలుకలు తిరుగుతున్నాయి అంట. ఎలుకలంతు చూస్తా. ఎవరంతు? ఎలుకలు అంతు చూస్తా. ఏమే నన్ను నా ముందు ఎక్కిరిస్తారు, నన్ను ఎట్టంటారు వచ్చి బయటకు వచ్చి, చూస్తా నీ ఎంత అంది, చూస్తా నీ ఎంత అని. అయ్యా ఓ తిరుగుతున్నాయి అంట. పట్టుకుంటావా? చూస్తావా అని. అవి కూడా చూస్తావా అని తిరుగుతుంటే అప్పుడే పొయ్యి మండించింది. అప్పుడే పొయ్యి బాగా మండుతుంది. అక్కడ మండుతుంది, ఇక్కడ మండుతుంది. ఇక్కడ ఆ మంట ఈ మంట ఎక్కువయ్యి ఒక పుల్ల తెచ్చి, ఒక పుల్ల వెలిగించిందంట. దేన్ని? ఇంటి సూర్యుని వెలిగించిందంట. ఇంటి సూర్యు వెలిగితే ఇల్లంతా ఏమైపోద్ది? బయటికి వెళ్ళి చచ్చిపోయిన ఎలుకలు. ఈరోజు పేడ ఎరగడైపోయింది అంతే. ఇల్లు ఆయన వచ్చాడు. ఎవరో పక్కన అందరూ చేరారు. అమ్మ ఏంటి వచ్చేది ఏంటంటే, అమ్మ షార్ట్ ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందామంటే ఎలుకలను చంపేస్తున్నా. ఏంటిది? ఎలుకల్ని. అట్టుంది పరిస్థితి. చంపమని ఈ శరీరాన్ని నలగొట్టుకుని దీన్ని కొట్టుకోమని కాదు, ఈ శరీరంలో ఉన్న కోరికలను చంపుకోండి. అది మరి అర్థం ఎవరు చెప్పవద్దు. మరి రేపొద్దు నాకు నష్టం. మీరు ఏమైతే నా పేరు ఎవరు చెప్పారంటే, అయ్యగారు వాక్యం చెప్పారంటే ఈరోజు అయ్యగారిని బట్టి రండి. ఏం చెప్పావు నువ్వు? శరీరాన్ని నలగొట్టుకోమని, శరీరాన్ని అంతు చూడమని చెప్పామంటగా. అంతు చూసింది, చచ్చింది. మరి పిల్లలకి ఆధారం ఏది? వాళ్ళకి ఆధారం ఏది? పద. అలాంటి వాళ్ళు ఉంటారండి బాబు. అమ్మా అందుకే క్లారిటీ ఇవ్వాల్సిందే. లైవ్లో చూస్తే క్లారిటీ తెచ్చుకోండి అమ్మా. హల్లెలూయా.